హ్యాష్ట్యాగ్ ఆల్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి కుమార్ S1WB, నార్మల్ కామన్ మ్యాన్ అండ్ సెలబ్రిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే, బాల్డ్నెస్ అనేటువంటిది మీరు నార్మల్ కామన్ మ్యాన్ అయినా, ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న సెలబ్రిటీ అయినా బాల్డ్నెస్ అనేటువంటిది కామన్. అది జెనెటిక్ ట్రైట్. సో అది వచ్చినప్పుడు మనం ప్రత్యేకించి మెడికేషన్ వాడి కానీ ట్రీట్మెంట్ వాడి కానీ దాన్ని ఆపడానికో లేదా స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవడానికో ప్రయత్నం డెలిబరేట్గా చేయలేదంటే డెఫినెట్గా బాల్డ్నెస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా ఒక నార్మల్ కామన్ మ్యాన్కి చేసినా, పెద్ద సెలబ్రిటీకి చేసినా కూడా అవే టెక్నికే వాడాల్సి వస్తుంది, సేమ్ ఇన్స్ట్రుమెంటేషనే వాడాల్సి వస్తుంది. చేసే డాక్టర్ కానీ, చేసే డాక్టర్కు ఉన్న టీం కానీ, సర్జికల్ స్కిల్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ తేడా రావచ్చు, తప్పితే సర్జరీలో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు మీకు ఇలాంటి డౌట్ రావడానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మన ఫొటోస్ తీసుకొని ఒక సెలబ్రిటీ ఫోటోతో యూజువల్గా కంపేర్ చేస్తూ ఉంటాం, లేదా మనల్ని మనం వీడియోలో ఏదైనా షూట్ చేసుకొని ఓ సెలబ్రిటీస్ కానీ లేదా మూవీ స్టార్స్ కానీ వాళ్ళు ఏదైతే మూవీస్లో లేదా ఇంకేదన్నా వీడియోస్లో కనిపిస్తుంటారో వాటితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు సెల్ఫీలు తీసుకున్నప్పుడు మహా అంటే ఒక్కొక్క ఫిల్టర్ వాడతారు, లేదా కొంచెం మొహానికి పౌడర్ రాసుకోనో జుట్టుకు రంగు రాసుకోనో ఫోటో తీసుకుంటారు. అదే గనక ఒక సెలబ్రిటీ ఫోటోలు తీయాలన్నా, లేకపోతే మూవీలో యాక్ట్ చేయాలన్నా, ఆ సీన్కి తగ్గట్టు వాళ్ళ జుట్టు ఒత్తుగా కనిపించాలి అంటే దానికి ఎక్స్ట్రా హెయిర్ యాడ్ చేస్తారు. వాల్యూమ్ ఇంకా కనిపించాలంటే లైటింగ్ని అడ్జస్ట్ చేస్తారు. హెయిర్ వేవిగా కనిపించాలంటే దానికి మేకప్ మ్యాన్ వచ్చి రకరకాల కండిషనర్స్ కావచ్చు, స్మూత్నింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఒక పక్క నుంచి ఫ్యాన్ గాలి కావచ్చు, ఇలా రకరకాల ఎలిమెంట్స్ యాడ్ చేసి వాళ్ళను లార్జర్ దెన్ లైఫ్గా తీర్చిదిద్దుతారు. సో ఇంత చేసిన తర్వాత మనం చూడడం మన ఫోన్లోనే చూసుకోవచ్చు, కానీ వాళ్లకు ఆ లుక్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ జరుగుతుంది. ఈ ఎఫర్ట్ అంతా సర్జరీతో సంబంధం లేకుండా మేకప్ ద్వారా ఇదంతా జరుగుతుంది. దీంట్లో హెయిర్ ఎక్స్టెన్షన్స్ యాడ్ అయి ఉంటాయి, విగ్గులు యాడ్ అయి ఉంటాయి, హెయిర్ ప్యాచ్ యాడ్ అయి ఉంటుంది. అంతేకాకుండా సెలబ్రిటీలు వాళ్ళ సొంతంగా డైట్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కావచ్చు, ప్రాపర్ స్లీప్ రొటీన్ ఫాలో అవ్వడం కావచ్చు, ఇటువంటి రకరకాల ఎలిమెంట్స్ అనేటువంటి ఒక నార్మల్ కామన్ మ్యాన్కి సెలబ్రిటీని డిఫరెన్షియేట్ చేస్తాయి. బట్ సర్జరీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇది కంప్లీట్గా సేమ్. రిజల్ట్స్ విషయానికి వచ్చినా కూడా ఇది టోటలీ సేమ్. బట్ దానికి తీసుకుంటున్న ఆఫ్టర్ కేర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏదైతే వాడతారో, అంటే విగ్స్ కావచ్చు, ప్యాచెస్ కావచ్చు, లేకపోతే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు, హెయిర్ ఫైబర్స్ యాడ్ చేయడం కావచ్చు, హెయిర్ని గ్లోగా కనిపించడానికి ఇంకేదైనా ఎలిమెంట్స్ వాడడం కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే పూర్తి షూటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ దానికి చేసే ఎడిటింగ్ కావచ్చు, ఇలా రకరకాల థింగ్స్ యాడ్ చేసినందువల్ల వాళ్ళు చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. నిజానికి మనం అందరం కోరుకునేది కూడా అదే. వాళ్ళు అందరంత ఎత్తులో కనిపించాలి అని మనం కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళను ఎడిటర్స్ అలా తీర్చిదిద్దుతారు.